ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఈ మేరకు భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని 9, 10, 4 వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గానికి 4500 ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు. లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన, లక్షల కోట్ల అప్పు చేసిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం, తినడానికి దొడ్డు బియ్యం రద్దు చేసి సన్న బియ్యం ఇవ్వడం, వాళ్ళు కట్టుకోవడానికి బిల్లులు లేకపోతే ఈరోజు ఇంట్లో వాడుకునే కరెంటు కూడా ఉచిత కరెంటు ఇవ్వడం, ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు లేని వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం, పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు పేరు లేకపోతే చేర్చడం, ఇవన్నీ కూడా లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు 9, 10, 4 వార్డులో ఈరోజు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. పేదలందరూ సకాలంలో ఇండ్లు కట్టుకొని ఈరోజు నీడ ఉండే విధంగా సరైనటువంటి సమయంలో కట్టుకోవాలి. బేస్మెంట్ కట్టుకుంటే 1,00,000 రూపాయలు, అదేవిధంగా స్లాబ్ లెవెల్ కడితే 2 లక్షలు, స్లాబ్ వేసుకుంటే 4 లక్షలు, ఇల్లు పూర్తి చేస్తే 5 లక్షల బిల్లు, ₹1 లంచం లేకుండా ఈ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే లక్ష్యంతో సుమారు 3,000 ఇండ్లను ఈరోజు వివిధ దశలలో ఉన్నాయి. గత ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అల్లుడు చుట్టాల తేడా పడుకుంటారని చెప్పి నీతి మాటలు చెప్పినటువంటి గత పాలకులు పేదలకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా చాలా తీవ్రంగా అన్యాయం చేయడం జరిగింది. ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు పట్టాలు పంపిణీ చేశాం. రాబోయేటువంటి 2.5 సంవత్సరాల్లో కూడా ఇంకా రాని వారందరికీ కూడా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. సకాలంలో ఇండ్లు కట్టుకోవాల్సిందిగా లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఆన్లైన్ సిస్టమ్, బేస్మెంట్ కట్టుకోగానే ₹1,00,000, అదేవిధంగా స్లాబ్ లెవెల్ వస్తే 2 లక్షలు, స్లాబ్ వేస్తే 4, పూర్తయితే 5 లక్షలు. దీంట్లో కూడా ఫోటో క్యాప్చర్ కొరకు ఏదన్నా డబ్బులు తీసుకున్నట్టుగా రుజువు జరిగితే ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు అధికారుల మీద తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. నిజాయితీగా కొత్త రేషన్ కార్డులు కానీ, పేదలకు భూములు పట్టాలు ఇవ్వడంలో కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు బిల్లుల కొరకు కానీ ₹1 లంచం లేకుండా పేదలకు న్యాయం చేయాలి, బిల్లులు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం మేమున్నాం. మా దృష్టికి గనక అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని దృష్టికి తీసుకొచ్చిన, డబ్బులు తీసుకున్నట్టుగా తీసుకొచ్చిన వారిపై కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.